భాయో, इस दुनिया में అత్యంత శక్తివంతమైనది ఏమిటో తెలుసా? పైసా. పైసా. తల్లి కడుపు కూడా అద్దెకి దొరుకుతున్న ఈ రోజుల్లో ఏదైనా సాధించవచ్చు, మన ఆశయాల్ని సాధించుకోవచ్చు. ప్రతిరోజు పాకిస్తాన్ నుంచి మనీ వస్తుంది. అది నకిలీదని ఎవరికీ తెలియదు. ఇప్పటికే భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకి మన కరెన్సీ వెళ్ళింది, వెళ్తుంది. దాదాపు 40% నోట్లు మనవే చలామణిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ని స్థావరంగా చేసుకున్న ఈ నకిలీ నోట్లతో హైదరాబాద్ ని అల్లా కల్లోలం చేయాలి. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తర భారతదేశం ఆర్థికంగా దిగజారిపోవాలి. ప్రపంచంలోని అన్ని దేశాల్లో మన జెండా ఎగరవేయాలి. జిహాద్ జిహాద్ జిహాద్. రకరకాల ఆయుధాల్ని శ్రీలంకకి, నేపాల్కి పంపించాం. మన దేశంలో మనవాళ్లే తయారు చేస్తున్నారు. మనం తయారు చేసుకున్న ఆయుధాలకి లైసెన్స్ అవసరం లేదు. ఎన్ని వాడాం, ఎలా వాడామన్నది ఎవరికీ లెక్క చెప్పక్కర్లేదు. మన ఆశయం భారతదేశ వినాశనం. ఎందుకు, ఏమిటి అని ఆలోచించవద్దు. ఎవరిని పడితే వాణ్ణి కుక్కల్లా చంపండి. ఎవరిని ఎందుకు చంపుతున్నామో ప్రభుత్వానికి అర్థం కాక తల్లకిందులవ్వాలి. ప్రజాజీవనంలో శాంతి భద్రతలున్నప్పుడే ఆ జాతి పురోభివృద్ధి సాధిస్తుంది. ప్రభుత్వానికి సంక్షేమ కార్యక్రమాలెంత ముఖ్యమో శాంతి భద్రతలు అంతే ముఖ్యం. కాబట్టి ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా, ఏ జిల్లాకైనా, ఏ పట్టణానికైనా, ఏ గ్రామానికైనా మన డిపార్ట్మెంటు సేవలు చాలా అవసరం. ఎన్నికల్లో వైషమ్యాలు చెలరేగినప్పుడు, సంఘ విద్రోహులు అకృత్యాలకు పాల్పడినప్పుడు, మత విద్రోహ శక్తులు విజృంభించి హింసకు పాల్పడినప్పుడు, గ్రామ కక్షలు చెలరేగినప్పుడు, ఇంకా ఎన్నో విషయాల్లో మనం కేర్ తీసుకోవాలి. నీళ్లలో ఉండే చేప ఎలాగైతే నాచు తినకుండా ఉండలేదో అలాగే ప్రభుత్వ రంగంలో ఉండే అధికారి కూడా లంచం తీసుకోకుండా ఉండలేడు సార్. అర్థశాస్త్రం రచయిత కౌటిల్యుడు ఎప్పుడో చెప్పిన ఈ మాట ఈనాడు అక్షర సత్యమైంది. ప్రస్తుత వ్యవస్థ అంతా అవినీతిమయమైపోయింది. సార్, మధ్యలో కలుగు చేసుకుంటున్నందుకు క్షమించండి. అగ్రరాజ్యాలు అణ్వస్త్రాల కోసం నిరంతరం పరిశోధిస్తుంటే మనం మాత్రం అన్నవస్త్రాల కోసం ఆరాటపడుతున్నాం. అడవిలో తిరిగే జంతువు కూడా తనకు ఆకలైనప్పుడే సాటి జంతువుని చంపి తింటుంది. కానీ ఈ ఉగ్రవాదులు ఏ కారణం లేకుండా అమాయక ప్రజల్ని చంపుతూ పోవడం సహించరాని విషయం. మిస్టర్ కమిషనర్, ఇప్పుడు మన సమావేశం దాని గురించే. ప్రశాంతత అనే పేరుకు మారు పేరైన మన నగరం అరాచకంగా మారిపోయింది. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎవరిని చంపుతున్నారో అర్థం కాకుండా పోయింది. ఒక పక్క నకిలీ కరెన్సీ దేశ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీస్తోంది. మరో పక్క మారణాయుధాలు సామాన్య ప్రజలను బలి తీసుకుంటున్నాయి. ఇంకో పక్క మాదక ద్రవ్యాలు యువతను లొంగ తీసుకుంటున్నాయి. మందిరాలు, మసీదులు, దేవాలయాలు బాంబుల భయంతో వణికిపోతున్నాయి. ప్రజలను రక్షించే దేవుళ్ళని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. 144 సెక్షన్లు, రెడ్ అలర్ట్లు ప్రజల్లో మన మీద నమ్మకాన్ని పోగొడుతున్నాయి. సమాజంలో శాంతి భద్రతల్ని కల్పించాల్సిన మనమే మన కుటుంబానికి సెక్యూరిటీ ఇచ్చుకునే దుస్థితిలో ఉన్నాం. సార్, ఎవడు ఉగ్రవాదో ఎవడు సామాన్య పౌరుడో తెలుసుకోలేకపోతున్నాం. నిన్న చాట్ బండార్, లుమిని పార్కుల్లో బాంబులు పేలాయి. అమాయక ప్రజలు ఎంతమందో బలైపోయారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ట్రైనింగ్ అయిన ఆత్మాహుతి దళాలు మన దేశంలోకి ప్రవేశించాయని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఒక నెల రోజులుగా సిటీ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది సార్. యు ఆర్ రైట్. వీటిని కంట్రోల్ చేసే మార్గం ఏమిటి? సార్, ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం అసాధ్యం. దానికంటే రాజస్థాన్ ఆర్డర్ని చీపురుతో చెప్పడం చాలా తేలిక. అప్పుడు మనం డిపార్ట్మెంట్కు భారం అవుతాం. కళ్ల ముందు జరుగుతున్న దారుణాన్ని అరికట్టలేనప్పుడు మనకి యూనిఫామ్ ఎందుకు? సార్, మన ఒంటి మీద యూనిఫామ్ ఉంది కాబట్టే మనం ఇప్పుడు ఇక్కడ సమావేశమయ్యాం. ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏం చేస్తోంది? చాలా సీరియస్ గా వర్కౌట్ చేస్తుంది. ఈ ఉగ్రవాదం నడచడానికి ప్రత్యేకంగా ఏసీపీ అభిరామ్ నియమించాలని ఆర్డర్స్ పాస్ అయ్యాయి. చార్జ్ అప్పచెప్పారా? లేదు. ఎందుకని? అభిరామ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. మన మతం కోసం, మన జాతి కోసం బలి కావడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. మనలో బలి అయిన ప్రతి ఒక్కరికి అల్లా కరుణ ఉంటుంది. ముస్లిమాన్ చరిత్రలో ఒక పేజీ ఉంటుంది. మన కుటుంబాలకి తరతరాలుగా తిన్న తరగని